హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన క్షణంలో మీ పైన ఆకాశంలో ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ సైలెంట్గా తిరుగుతుంది. అది ప్లేన్ కాదు, అది నార్మల్ శాటిలైట్ కూడా కాదు. అదే ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భూమికి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ల పైన బుల్లెట్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తూ ప్రతి 90 నిమిషాలకి మన భూమిని ఒకసారి ఫుల్గా రౌండ్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటి అంటే, గ్రావిటీ లేకుండా ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లో అక్కడ మనుషులు నిజంగా జీవిస్తున్నారు. సో మరి ఇలాంటి ప్లేస్లో లైఫ్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మనం ఐఎస్ఎస్ గురించి ఒక 7 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో ఇంకా పదండి, అస్సలు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం భూమి మీద రోజుకి ఒకసారి సన్ రైజ్ చూస్తాం, కానీ ఐఎస్ఎస్లో ఉన్న ఆస్ట్రోనాట్స్కి రోజుకి 16 సార్లు సన్ రైజ్ కనిపిస్తాయి. ఎందుకంటే ఐఎస్ఎస్ ప్రతి 90 నిమిషాలకి భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే 24 గంటల్లో 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ప్రతి 45 నిమిషాలకి ఒక సన్ రైజ్ ఇంకా సన్సెట్ జరుగుతాయి. ఇమాజిన్ చేయండి, ఒకటి కాదు 16 సార్లు గోల్డెన్ సన్ రైజ్. ఇది ఆస్ట్రోనాట్స్కి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లా ఉన్న టైమ్ సెన్స్ టోటలీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వల్ల మన బాడీ టోటలీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఆస్ట్రోనాట్స్ బ్రెయిన్ షేప్ కూడా చేంజ్ అవుతుంది. ఫ్లూయిడ్స్ అన్ని బాడీలో ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి ఫేస్ పఫీగా అవుతుంది. దాన్ని మూన్ ఫేస్ అని అంటారు. లెగ్స్ అయితే థిన్ అయిపోతాయి. దాన్ని చికెన్ లెగ్స్ అని పిలుస్తారు. ఈవెన్ ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే, లాంగ్ టైం స్పేస్లో ఉంటే ఐ షేప్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్కి డైలీ ఎక్సర్సైజ్ అయితే మ్యాండేటరీ. ఒకవేళ ఎక్సర్సైజ్ స్కిప్ చేస్తే మసిల్స్ వీకెన్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, జీరో గ్రావిటీలో టాయిలెట్ యూజ్ చేయడం మనం అనుకున్నంత ఈజీ కాదు. ఐఎస్ఎస్లో టాయిలెట్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. వేస్ట్ని సక్షన్తో పుల్ చేస్తారు. అండ్ ఒక క్రేజియస్ట్ పార్ట్ ఏంటి అంటే, యూరిన్ని రీసైకిల్ చేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేస్తారు. అవును, మీరు విన్నది నిజం. ఆస్ట్రోనాట్స్ మళ్ళీ అదే వాటర్ తాగుతారు. సైన్స్ యొక్క లెవెల్ చూస్తే మనకి ఒక్కొక్కసారి చాలా షాకింగ్గా అనిపిస్తుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఒక బిస్కెట్ బ్రేక్ చేస్తే క్రమ్స్ అన్నీ కింద పడతాయి కదా, కానీ సేమ్ బిస్కెట్ స్పేస్లో బ్రేక్ చేస్తే ఆ క్రమ్స్ అన్ని స్లో మోషన్లో ఎయిర్లో ఫ్లోట్ అవుతాయి. గ్రావిటీ లేకపోవడం వల్ల ఫుడ్ ఎక్కడా పడదు, అది లిటరలీ మీ చుట్టూ తిరుగుతుంది. ఇది చాలా ఫన్గా అనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ ఇది చాలా డేంజరస్. చిన్న క్రమ్స్ కూడా మెషిన్స్లో ఎంటర్ అయ్యి సీరియస్ డ్యామేజెస్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఆస్ట్రోనాట్స్ బ్రెడ్ వాడరు, దానికి బదులు టోర్టిలాస్ యూస్ చేస్తారు, క్రమ్స్ లేకుండా సేఫ్గా ఉంటాయని. ఇప్పుడు డ్రింక్స్ గురించి ఆలోచించండి. మీరు గ్లాస్లో వాటర్ పోస్తే అది కింద పడాలి కదా, కానీ స్పేస్లో అయితే వాటర్ ఒక పర్ఫెక్ట్ రౌండ్ బబుల్ లాగా ఎయిర్లో ఫ్లోట్ అవుతుంది. ఆస్ట్రోనాట్స్ ఆ బబుల్ని స్ట్రాతో క్యాచ్ చేసి కేర్ఫుల్గా తాగాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, స్పేస్లో టేస్ట్ కూడా మారిపోతుంది. ఆస్ట్రోనాట్స్ ఫేస్లో ఫ్లూయిడ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ కోల్డ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆస్ట్రోనాట్స్ స్పైసీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే, స్పేస్లో తినడం అంటే అది ఒక నార్మల్ విషయం కాదు, అది ఒక స్మాల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు రాత్రి ఆకాశంలో కొన్ని బ్రైట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ చూసి ఉంటారు కదా, కానీ చాలా కేసెస్లో అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవ్వచ్చు. నేకెడ్ ఐతో కూడా ఐఎస్ఎస్ని మనం చూడగలం. అది ఒక స్టార్ లాగా ఫాస్ట్గా కాకుండా స్మూత్గా మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మనం స్పెషల్ యాప్స్ యూస్ చేసి మీ లొకేషన్ నుండి ఎగ్జాక్ట్ టైం తెలుసుకొని ఐఎస్ఎస్ని లైవ్గా చూడొచ్చు. భూమి నుండి మ్యాన్ మేడ్ స్టేషన్ని చూడడం అంటే అది వేరే లెవెల్ ఫీలింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఐఎస్ఎస్ అంటే ఒక సింగిల్ కంట్రీ ప్రాజెక్ట్ కాదు, ఇది మానవ జాతి కలిసి చేసిన ఒక బిగ్గెస్ట్ స్పేస్ ప్రాజెక్ట్. ఇందులో నాసా, రాస్కాస్మోస్, ఈఎస్ఏ, జెక్సా ఇంకా కెనడియన్ స్పేస్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇంకా డిఫరెంట్ కల్చర్స్, కానీ స్పేస్లో ఒకటే కామన్ గోల్, అదే సైన్స్ అండ్ డిస్కవరీ. భూమి మీద పాలిటిక్స్ ఉంటాయి, బోర్డర్స్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అయితే అవి అన్నీ పక్కన పెడతారు. అక్కడ ఆస్ట్రోనాట్స్ అందరికీ ఒకటే ఐడెంటిటీ, డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన ఒకటే మిషన్తో కలిసి పనిచేస్తారు. నిజంగా చూస్తే ఐఎస్ఎస్ అంటే జస్ట్ ఒక స్పేస్ స్టేషన్ మాత్రం కాదు, అది హ్యుమానిటీ యూనిటీకి ఒక పవర్ఫుల్ సింబల్. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, స్పేస్కి స్మెల్ ఉంటుందా? షాక్ అయ్యే ఆన్సర్ ఏంటి అంటే, ఎస్ ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ నుండి తిరిగి వచ్చాక వాళ్ళ సూట్స్లో ఒక స్ట్రాంగ్ డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, బర్న్ మెటల్ లాగా, వెల్డింగ్ స్పార్క్ స్మెల్ లాగా, లేకపోతే కొంచెం గన్ పౌడర్ లా ఫీల్ అవుతుంది. సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే, హై ఎనర్జీ పార్టికల్స్ అటామిక్ లెవెల్ రియాక్షన్స్ వల్ల ఈ స్మెల్ క్రియేట్ అవుతుంది అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇది ఇంకా ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మనం స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా కానీ ఇంకా చాలా మిస్టరీస్ మిగిలే ఉన్నాయి. సో మన ఎర్త్ మీద లైఫ్ చాలా నార్మల్గా అనిపిస్తుంది, కానీ జస్ట్ 400 కిలోమీటర్ల పైన ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. గ్రావిటీ లేదు, టైం డిఫరెంట్గా అనిపిస్తుంది, లైఫ్ టోటల్గా మారిపోతుంది. అదే స్పేస్ యొక్క మ్యాజిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.